గుడ్ ఈవినింగ్. నేను మీ సత్య. ఇండియా నౌతో పశ్చిమ ఢిల్లీలో విషాదకర ఘటనతో మొదలు పెడదాం. గత రాత్రి డిఎల్ఎఫ్ మోతీనగర్ సమీపంలో గోల్డెన్ బ్యాంకెట్ హాల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి చిక్కుకొని ఉన్నాడని భయం. ఈ ప్రమాదం పెద్ద ఆందోళన కలిగించింది. రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ అగ్ని ప్రమాదం సోమవారం రాత్రి 8:47 గంటలకు నజఫ్గఢ్ రోడ్డులో డిఎల్ఎఫ్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న గోల్డెన్ బ్యాంకెట్ హాల్లో మల్టీ స్టోరీ బిల్డింగ్లో జరిగింది. ఢిల్లీ ఫైర్ సర్వీస్కు డిస్ట్రిక్ట్ కాల్ వచ్చింది. వెంటనే 18 ఫైర్ థండర్స్ పంపించారు. తర్వాత ఇంకో 6తో మొత్తం 24 ఫైర్ థండర్స్, 150 కంటే ఎక్కువ ఫైర్ థండర్స్ అగ్నితో పోరాడారు. బిల్డింగ్ అన్ని ఫ్లోర్స్ను కాల్చేసింది. దట్టమైన నల్లని పొగ, బ్రైట్ ఆరెంజ్ జ్వాలలు రాత్రి ఆకాశంలో కనిపించాయి. చూస్తున్న వారి వీడియోలలో రికార్డ్ అయింది. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎస్కే దువా చెప్పిన ప్రకారం ఈ ఫైర్ మీడియం కేటగిరీ 12 గంటల తర్వాత ఈరోజు ఉదయం 6 గంటలకు పూర్తిగా ఆరిపోయింది. ఫ్లేర్ అప్స్ నివారించడానికి కూలింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. విషాదకరంగా రాజేష్ అనే ఒక కార్పెంటర్ చిక్కుకొని ఉన్నాడని భయం. మొదట్లో 2 చిక్కుకున్నారని అనుకున్నారు, కానీ ఒకరు మైనర్ గాయాలతో ఎస్కేప్ అయ్యారు. రాజేష్ అస్ఫిక్సియేషన్ వల్ల మరణించాడని అనుకుంటున్నారు, కానీ పోస్ట్ మార్టం కారణం కన్ఫర్మ్ చేస్తుంది. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, లోకల్ పోలీస్ డెబ్రీస్లో మిగిలిన విక్టిమ్స్ కోసం వెతుకుతున్నారు. అధికారులు నజఫ్గఢ్ రోడ్డును కార్డన్ చేశారు. ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు సురక్షిత కోసం. ఫైర్ కాజ్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా కిచెన్లో ఎల్పిజి సిలిండర్ లీకేజ్ అని ప్రాథమిక సూచనలు. ఫైర్ సేఫ్టీ కంప్లైంట్స్ మీద ఆందోళన పెరిగింది. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ గోల్డెన్ బ్యాంకెట్ హాల్కు వాలిడ్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ ఉందా అని చెక్ చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో 164 కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు వ్యాలిడ్ సర్టిఫికేట్స్ లేకుండా ఉన్నాయి. ఈ సంవత్సరం 37 అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. ఈ ట్రాజెడీ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేయాలని డిమాండ్స్ పెంచింది. ఇన్వెస్టిగేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. బ్యాంకెట్ హాల్ ఓనర్ను ఆక్యుపెంట్స్ బిల్డింగ్ లేఅవుట్ వివరాల కోసం ట్రేస్ చేస్తున్నారు. సమాజం రాజేష్ మరణం కోసం సంతాపం తెలుపుతుంది. వారి కుటుంబంతో మా ఆలోచనలు ఉన్నాయి. ఈ ఘటన పబ్లిక్ వెన్యూస్లో గట్టి సేఫ్టీ మెజర్స్ అవసరమని గుర్తు చేసింది. ఈ విషయం అప్డేట్స్ కోసం ఇండియా నౌతో ఉండండి. నేను మీ సత్య సైన్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.